వేమన పద్యాలు సిరీస్లో 134వ పద్యము. నీళ్ళలోన నోడ నిగిడి తిన్నగ బ్రాకు, బయట మూరెడైన బ్రాక లేదు. నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. నీళ్ళలోన నోడ నిగిడి తిన్నగ బ్రాకు, బయట మూరెడైన బ్రాక లేదు. నెలవు దప్పు చోట నేర్పడి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. నీళ్ళలోన ఓడ, నీళ్ళల్లో ఉన్నప్పుడు ఓడ, నిగిడి తిన్నగా బ్రాకు, అది తిన్నగా ఎంత దూరమైనా పాకుతుంది, అంటే ప్రయాణించగలదు. బయట మూరెడైన బ్రాక లేదు, బయట అంటే నీళ్ళలోంచి బయటికి వస్తే ఆ ఓడ మూరెడైన, మూరెడు కూడా ప్రాకలేదు. అంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద ఓడైనా సరే అది చిన్నగా వెళ్తూ ఉంటుంది. అది నీళ్ళ నుంచి బయటికి తీసుకొస్తే నేల మీద ఓడ ముందుకు వెళ్ళలేదు కదా, మూరెడు కూడా ముందుకు జరపలేము. నెలవు తప్పు చోట, నెలవు తప్పు చోట, అనుకూలం కాని చోట. నేర్పరి ఎందుకు కొరగాడు, నేర్పరి అంటే బాగా నైపుణ్యం తెలిసిన వాడు, నేర్పు గలవాడు అని. అతనికి వచ్చిన విద్యలో బాగా నైపుణ్యం ఉన్నవాడైనా సరే అతనికి అనుకూలం కాని చోట కొరగాడు, ఎందుకు పనికిరాడు అని. అతని నైపుణ్యం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు అనుకూలం కాని చోట. భావం. ఓడ నీళ్ళలో ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది, బయట ఒక్క మూరెడు దూరం కూడా కదలదు. అలాగే మనిషి ఎంత నేర్పు గలవాడైనా అనుకూలం కాని చోటకు వెళ్తే పనికిరాడు.